గాంధీ భవన్లో టీపీసీసీ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతుంది. అనంతరం పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఆ తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కొత్తగా నియామకమైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఉండనుంది. ఈ మీటింగ్ లో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. గాంధీ భవన్ లో టీపీసీసీ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతుంది. అనంతరం పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఆ తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కొత్తగా నియామకమైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఉండనుంది. ఈ మీటింగ్ లో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. గాంధీ భవన్ లో టీపీసీసీ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతుంది. అనంతరం పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఆ తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కొత్తగా నియామకమైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఉండనుంది. ఈ మీటింగ్ లో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. గాంధీ భవన్ లో టీపీసీసీ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కమిటీ సమావేశం జరగబోతా ఉంది. సమావేశానికి సీఎంతో పాటు పిఎస్సి మెంబర్స్ అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఈరోజు సమావేశం కాబోతుంది. మొత్తం కూడా ఈరోజు గాంధీ భవన్లో పూర్తి స్థాయిలో సమావేశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక కాసేపటి క్రితమే పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. సమావేశంలో ఇక మొట్టమొదటిసారిగా ఈ కమిటీ సమావేశమైందని చెప్పేసి చెప్పుకోవాలి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి నియామకమైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ఏఐసీసీ
ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల పీసీసీకి ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు గజ్వేల్లో ఉన్నటువంటి గ్రూపుల కారణంగా అక్కడి నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. వాటిపై ఈరోజు ప్రాథమికంగా చర్చించారు. ఇక 26వ తేదీన మరోసారి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతున్నట్టుగా కూడా కాసేపటి క్రితమే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడి చెప్పారు. ఇక ఈ సమావేశంలో ఎలా ముందుకు వెళ్తారు అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ప్రధానంగా ఆయా నేతలతో, అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ నేతలతో మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా ఇక ఫిర్యాదు ఎవరిపై ఇచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడతాం. అవసరమైతే వాళ్ళని గాంధీ భవన్ పిలిపిస్తాం. వీలైతే తామే ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ ఆయా నేతల మధ్య ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడమా, లేకపోతే ఒకవేళ కనుక ఆరోపణలు తీవ్రంగా ఉంటే వాళ్ళపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతూ ఉంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కూడా పలు అంటే ప్రధానంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మెజారిటీ దిశగా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏఐసిసి నియమించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ సమావేశం జరగబోతోంది. గతంలో పాత కమిటీనే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈసారి కొత్త కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా సమావేశం ఉండబోతోంది. ఈ అడ్వైజరీ కమిటీని మొట్టమొదటిసారిగా ఏఐసిసి నియమించింది. ఇక ఈ సమావేశంలో కూడా ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో ఇంకా మరింత బలోపేతం దిశగా కూడా చర్యలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పీసీసీ కొత్త కమిటీలు ఇటు ఉపాధ్యక్షులను కావచ్చు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులను నియమించింది. వాళ్ళకి సంబంధించి నియామక పత్రాలను కూడా ఈరోజు అందజేయబోతున్నారు. వాళ్ళతో మొదటిసారిగా కూడా సీఎం సమావేశమై ఈరోజు వాళ్ళకు నియామక పత్రాలు అందజేస్తారు. కాసేపట్లోనే సీఎం గాంధీ భవన్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్తో పాటు చాలామంది పీఏసీ నేతలు కూడా హాజరయ్యారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. సమావేశం తర్వాత కూడా పూర్తి స్థాయిలో మీడియాకి వివరించే అవకాశం ఉంది. ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు భవిష్యత్తులో. ఇప్పటికే ఇటు పూర్తి స్థాయిలో అంటే ఏఐసిసి కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు పిఏసీలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. జై బాపు జై భీమ్ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇంకా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళట్లేదు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక ఆ అంశాన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. సో ఇక ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.